వినుడు వినుడు శ్రోతలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు. శూరులు ధీరులు వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు. ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం మహాభారతం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. మన మనుగడ కోసం మహాభారతంలో చెప్పిన కథలు అందించిన వారు శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారు. మోహనవాణి వినండి, వింటూనే ఉండండి. మీ బంధుమిత్రులకు కూడా పంపించండి. మీ స్పందన తెలియచేయండి. తద్వారా మోహనవాణి అభివృద్ధికి భాగస్వాములు కండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఇక మన మనుగడ కోసం మహాభారతంలోని కథలు విందాం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఇంద్ర నముచి సంవాదము కాలమహిమ. భీష్ముడు చెప్తున్నాడు, యుధిష్ఠరా, ఈ విషయాలలోనే ఇంకొక పురాణ గాథ కూడా ఉదాహరణగా చెప్తూ ఉంటారు. ఒకసారి ఇంద్రుడు నముచి అనే రాక్షసుని వద్దకు వెళ్ళాడు. నీవు పాశాలతో బంధించబడ్డావు, రాజ్యభ్రష్టుడివైనావు, శత్రువుల వశమైపోయావు, రాజ్యలక్ష్మీహీనుడు అయ్యావు. ఈ రీతిగా శోకించే సమయం వచ్చినా కూడా నీకు శోకం లేదు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం అన్నాడు. అప్పుడు నముచి, ఇంద్ర, శోకించడం వలన శరీరానికి బాధ కలుగుతుంది, శత్రువులు సంతోషిస్తారు. అయినా ఎందుకు శోకించాలి? దుఃఖం దూరం కావడానికి కూడా శోకం సహకరించదు. కనుక అన్నీ నశించిపోయేవే అని గ్రహించి నేను దేనికి శోకించను. సంతాపం వల్ల రూపం, కాంతి, ఆయువు, ధర్మం అన్నీ నశించిపోతాయి. కాబట్టి తెలివైనవాడు వైమనస్య కారణంగా వచ్చిన దుఃఖం గురించిన చింత వదిలివేయాలి. మనసులోనే తనకు శుభం కలిగే మార్గం గురించి ఆలోచించాలి. మనిషి తన మనసును శుభకార్యంలోనే లగ్నం చేసినప్పుడు అతని ప్రయోజనం పూర్తిగా సిద్ధిస్తుంది అనడంలో సందేహం ఏమీ లేదు. ఈ జగత్తును శాసించేవాడు ఒక్కడే, వేరొకడు లేడు. అతడు గర్భస్థ శిశువును కూడా శాసిస్తున్నాడు. అతడు ప్రేరేపించినట్లుగానే నేను నడుచుకుంటున్నాను. మనిషికి ఏ వస్తువు ఎలా ప్రాప్తించాలని ఉందో అలాగే ప్రాప్తిస్తుంది. ఏ వస్తువుకి ఎలా జరగాలని ఉందో అది అలాగే జరుగుతుంది. విధాత ఎవరెవరిని ఏ ఏ గర్భాలలో పడవేస్తాడో వారు అక్కడే ఉండవలసి వస్తుంది. వారు తమ ఇచ్ఛానుసారంగా ఎక్కడా ఉండలేరు. తనకు కలిగిన అవస్థ అలాగే జరగవలసి ఉంది. ఈ రకమైన భావం పెట్టుకుని ఆ అవస్థ సహర్షంగా స్వీకరించాలి. అతనికి మోహం ఎన్నటికీ కలగదు. వంతుల వారీగా అందరికీ బాధలు వస్తాయి. అందుకు ఎవరిని దూషించకూడదు. మనిషి వర్తమాన పరిస్థితిని ద్వేషించి దానికి తననే కర్తగా భావిస్తాడు. ఋషులు, దేవతలు, గొప్ప గొప్ప అసురులు, వైదిక జ్ఞాన నిరతులు, వనవాసులైన మునులు, వీరిలో ఎవరికీ కూడా ఆపదలు రావు. కానీ సజ్ఞానం కలవారు మోహంలో పడరు. విద్వాంసులు ఎప్పుడూ కోపించరు. ఏ విషయంలోనూ ఆసక్తులు కారు. దుఃఖం కలిగినప్పుడు విచారించరు. సుఖం కలిగినప్పుడు ఆనందంతో పొంగిపోరు.
ఆర్థిక క్లిష్ట పరిస్థితులలోనూ ఇబ్బందులలోనూ కూడా శోకగ్రస్తులు కారు. సుఖదుఖాల రెండింటి నడుమ ఉండే స్థితిని సమాన భావంతో స్వీకరించేవాడు శ్రేష్ఠుడు అనిపించుకుంటాడు. ధర్మతత్వాన్ని తెలుసుకొని తదనుగుణంగా నడుచుకునేవాడు ఉత్తముడు. లభించని వస్తువు మంత్రం, బలం, పరాక్రమం, బుద్ధి, పురుష ప్రయత్నం, శీలం, సదాచారం, ధన సంపత్తి దేని చేత కూడా లభించదు. మరి దానికోసం శోకించడం ఎందుకు? జీవుని ప్రారంధంలో ఎంత సుఖం ఉందో అంత దుఃఖం అనుభవించాలని నిశ్చయమైందో అంతే అతడు పొందుతాడు. ఎక్కడికి వెళ్ళే ప్రారంధం ఉందో అక్కడికే వెళ్తాడు. ఏది పొందాలని ఉందో దానినే పొందుతాడు. ఇది తెలిస్తే ఎవడు మోహితుడు కాడు. అన్ని రకాల దుఃఖాలలోనూ నిశ్చింతగా ఉంటాడు. అతడే శ్రేష్ఠుడు. యుధిష్ఠిరుడు, భరతసత్తమా, బంధువులందరూ లేదా రాజ్యం నష్టపోయి ఘోర విపత్తులో పడిన మనిషికి మేలు చేకూరే మార్గం ఏముంది? లోకంలో మిమ్మల్ని మించిన వక్త లేరు. అందుకని ఈ విషయం మిమ్మల్నే అడుగుతున్నాను అన్నాడు. అప్పుడు భీష్ముడు చెప్తున్నాడు, నాయనా, ఎప్పుడూ సాత్విక వృత్తినే సహాయంగా గ్రహించిన వానికే ఐశ్వర్యం, ధైర్యం ప్రాప్తిస్తాయి. అతడే కార్యకుశలుడు అవుతాడు. ఈ విషయంలో కూడా ఒక ప్రాచీన కథ చెప్తారు. అది బలి ఇంద్రుల సంవాద రూపంలో ఉంది. శ్రీ మహావిష్ణువు తన పాదాలతో ముల్లోకాలను కొలిచి అధికారాన్ని బలిచక్రవర్తి నుంచి హస్తగతం చేసుకుని ఇంద్రుడి రాజుగా చేసిన తరువాత ఒకనాడు ఇంద్రుడు తన ఐరావతాన్ని అధిరోహించి ముల్లోకాలలోనూ సంచరించడానికి బయలుదేరాడు. ఒక సముద్ర తీరాన్ని చేరుకున్నాడు. అక్కడ ఒక పర్వత గుహలో బలిని చూసి వజ్రాయుధాన్ని చేతధరించి అతనిని సమీపించాడు. ఇంద్రుని చూసిన దైత్యరాజు బలికి మనసులో ఏమాత్రం శోకం కానీ వ్యధ కానీ కలుగలేదు. అతడు నిర్భయంగా నిర్వికారుడై నిల్చున్నాడు. ఇది చూసి ఇంద్రుడు, విరోచన కుమారా, నీ శత్రువు యొక్క సమృద్ధిని చూసి కూడా నీకు వ్యధ కలుగలేదు. దీనికి కారణం ఏమిటి? పరాక్రమమా? వృద్ధ పురుషులను సేవించడమా? లేక తపస్సుతో అంతఃకరణ శుద్ధి కలగడం వలన? ఏ కారణం వల్ల నీకు శోకం కలుగలేదు? ఇతరులకైతే ఇలా ఉండడం సర్వదా కష్టం. నీవు శోచనీయావస్థను పొంది కూడా నీకు శోకం ఎందుకు కలగడం లేదు? నీ రాజ్యాన్ని శత్రువులు అపహరించారు. సంపద, ధనం కోల్పోయి కూడా దుఃఖించకుండా ఉండడం చాలా కష్టం. ఆహా, త్రిలోక రాజ్యం కోల్పోయి కూడా జీవించడానికి ఉత్సాహపడేవాడు నీవు కాక వేరెవరుంటారు? అంటూ అనేక విధాలుగా ఇంద్రుడు బలిని అవమానించాడు. కానీ బలి కూడా చాలా ఆనందంగా ఆ మాటలన్నీ విన్నాడు. నిర్భయంగా సమాధానం ఇచ్చాడు. జీవునికి ఆయా సమయాలలో ఒకప్పుడు సుఖం, ఒకప్పుడు దుఃఖం కలుగుతూనే ఉంటాయి. ఈరోజు కాలం నిన్ను రాజును చేసింది. అలాగే ఎప్పుడైనా అది నన్ను కూడా రాజును చేయవచ్చు. కాలం కలిసి రానప్పుడు కాలం చేత బంధించబడిన వారికి విద్య, తపస్సు, దానం, మిత్రులు, రక్త సంబంధికులు కూడా మిగలరు. వందల ప్రతిక్రియలు చేసినా కూడా ఎవరు రాబోయే అనర్థాన్ని అడ్డుకోలేరు. మనిషి తానే కర్త అయితే అతనికి సృష్టికర్త వేరెవరూ ఉండరు. కనుక ఈశ్వరుడు తప్ప వేరెవరూ కర్తలు కారు. దేవరాజా, నీ బుద్ధి మూఢుని వలె ఉంది. అందుకే ఏదో ఒక రోజున అవశ్యం జరిగే నీ నాశనం వైపు నీ దృష్టి మళ్ళటం లేదు. లోకంలో కొంతమంది మూర్ఖులు కూడా ఉంటారు. వారు నీ పరాక్రమం చేతనే ఉత్తమ పదవిని పొందామని భావించి
నిన్ను గొప్పగా అనుకుంటారు. కానీ నా వంటి వారు లోకస్థితిని గమనించిన వారు కాలప్రభావం చేత ఆపదలలో చిక్కుకున్నా కూడా శోకమోహాలలో కానీ భ్రమలో కానీ ఎలా పడగలరు? నేను, నీవు, ఇతరులు ఎవరైనా కానీ దేవతలకు రాజు కాబోయేవారు ఏదో ఒక రోజున ఇంతకుముందు 100ల కొద్దీ ఇంద్రులు వెళ్ళిన దారిలోనే వెళ్తాము. కానీ నీవే మూర్ఖంగా ఇది ఈ ఇంద్రపదవి నీది అనుకుంటున్నావు. దేవరాజా, నశ్వరం అయిన కారణంగా విశ్వసించదగని ఈ రాజ్యాన్ని నీవు విశ్వసిస్తున్నావు. నిలిచేది కాని దానిని స్థిరం అనుకుంటున్నావు. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకంటే కాలుడు కమ్మివేస్తే అతడు ఎప్పుడూ అలాగే అనుకుంటాడు. అజ్ఞానంతో నీది అనుకుంటూ ఉన్నటువంటి రాజ్యలక్ష్మి నీది కాదు, వేరెవరిది కూడా కాదు. ఇది ఎవరి వద్ద స్థిరంగా ఉండదు. పూర్వం దీనిని అనుభవించిన రాజులు నేడు ఎక్కడా కనిపించడం లేదు. పృథువు, పురూరవుడు, ప్రహ్లాదాదులు పూర్వకాలంలో ఈ భూమికి అధిపతులయ్యారు. నేడు మనం పేర్లు వింటున్న ఈ పూర్వీకులందరూ కాలుని దెబ్బకు ఈ భూమిని విడిచి వెళ్ళిపోయారు. ఎందుకంటే కాలుడే అందరికంటే మిక్కిలి బలవంతుడు. కానీ గుర్తుంచుకో, ఏ కాలుడు నా మీద దాడి చేశాడో అతడే నీ మీద కూడా దండెత్తుతాడు. దేవతలకు 1000 ఏళ్ళు పూర్తయ్యే వరకే నీవు ఇంద్రుడిగా ఉంటావు. మనిషి పశువును పలుపుతో కట్టివేసినట్లుగా కాలుడు భయంకరమైన పాశంతో నన్ను కట్టివేశాడు. మనిషికి లాభనష్టాలు, సుఖదుఖాలు, కామక్రోధాలు, జనన మరణాలు, బంధమోక్షాలు ఇవన్నీ కాలం వల్లే ప్రాప్తిస్తాయి. కాలం యొక్క ప్రభావం తెలిసినవాడు దానివల్ల బాధ కలిగినా శోకించడు. ఎందుకంటే దుఃఖం దూరం కావడానికి శోకం ఏమీ సహాయపడదు. ఇది తెలిసి నేను శోకించడం లేదు. శోకగ్రస్తుని శోకం అతని విపత్తిని తొలగించలేదు. సరికదా, అతని శక్తిని క్షీణింపచేస్తుంది. అందుకే నేను శోకించడం లేదు అని చెప్పాడు. ఇది విని ఇంద్రుడు శాంతించాడు. బలిచక్రవర్తిని, నీవు పండితుడవు, జ్ఞానివి, తపస్వివి, కాలం యొక్క లీల, దాని తత్వం తెలిసినవాడవు, శాస్త్రజ్ఞానంలో సంపూర్ణ నిష్ణాతుడవు, తత్వ వివేచనలో కుశలుడవు, జ్ఞానులలో ఉత్తముడవు. నీవు నీ బుద్ధితో లోకాలన్నిటి యొక్క తత్వాన్ని తెలుసుకున్నావని నా విశ్వాసం. నీవు అంతటా సంచరిస్తున్నా కూడా అన్నిటి నుండి ముక్తుడవు. దేనియందు నీకు ఆసక్తి లేదు. నీవు నీ ఇంద్రియాలను జయించావు. అందుకనే రజస్తమో గుణాలు నిన్ను తాకలేవు. నీవు హర్ష శోకరహితుడవై ఆత్మోపాసన చేస్తున్నావు. ప్రాణులందరి పట్ల నీకు సౌహార్దం ఉంది. ఎవరి పట్ల వైరం లేదు. నీ చిత్తంలో ఎప్పుడూ శాంతి నెలకొని ఉంది. నిన్ను చూసి నా మనసులో దయ కలిగింది. నేను నీ వంటి జ్ఞానిని బంధించి చంపాలి అనుకోవడం లేదు. ఇక నా నుండి నీకు ఎటువంటి ఆటంకమూ కలుగదు. నీవు స్వస్థుడవై సుఖంగా ఉండు అన్నాడు. ఆ సమయంలో బ్రాహ్మణోత్తములు అతడిని కీర్తించారు. అతడు స్వర్గానికి తిరిగి వచ్చి సుఖంగా రోజులు గడపసాగాడు. ఏ ప్రాణి అయినా చావాలని కోరుకోదు. ఎందుకో వచ్చే మంగళవారం ఇదే సమయానికి మన మోహనవాణి ద్వారా విందాం. శ్రీకృష్ణ పరమాత్మ కృప సర్వదా అందరూ పొందాలని కోరుకుంటున్నాం. శ్రోతలకు ధన్యవాదములు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.
మోహనవాణి